ఇప్పుడే అందిన వార్త కేసీఆర్ ఇంటిలో ప్రమాదం, ఆందోళన సిబ్బంది అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. మధ్యకాలంలో కేసీఆర్ ఇంట్లో ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ ఇటు కర్ణాటకలో కూడా వేసవి ఎండలు బాగా పెరిగిపోవడంతో వేసవి కాలం రావడంతో అనగా తెలంగాణలో నీటి సమస్య పెరుగుతుంది. దీంతో రైతులు ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి కూడా తాగునీటి కష్టాలు తప్పడం లేదంట. కేసీఆర్ ప్రస్తుతం ఉంటున్న ఇంటికి నీటి సమస్య ఏర్పడిందని, దీంతో నందినగర్లోని కేసీఆర్ నివాసంలో వాటర్ ట్యాంకర్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగుంట గోపినాథ్ దగ్గర ఉండి ఈ వాటర్ ట్యాంకర్లు అయితే తెప్పించారు. ఈ నేపథ్యంలో ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇది కాదా అసలైన మార్పు అంటే విమర్శలు అయితే వస్తున్నాయి. తెలంగాణలో కూడా దారుణమైన పరిస్థితి అయితే ఏర్పడుతుందా? మొత్తానికి కర్ణాటకలో ఆల్రెడీ నీటి చేతడితో స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఇంట్లో ఈ రకంగా నడవడం, ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో కూడా సీఎం గతంలో పనిచేసిన బీఆర్ఎస్ ఇంటికే ఇలాంటి పరిస్థితి రావడం ఒక్కసారిగా రాష్ట్రంలో చర్చనీయాంశం అయితే మారింది. ఏదేమైనప్పటికీ వాటర్ని అయితే అందరూ కూడా పొదుపుగా వాడుకోండి.